ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఆత్మని ఏ విధంగా తెలుసుకోవాలి అంటూ మహర్షుల వారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఆత్మ విచారం చెయ్యటానికి మరి దూర ప్రదేశాలకు వెళ్ళటము, ఏకాంతమైనటువంటి చోటుకి వెళ్ళటము, పరిసరాలు మార్చి ఎక్కడికో పోయి ధ్యానం చేసుకోవటము, అట్లా చెయ్యాల్సి వస్తుందా అంటే విచారానికి ఏకాంతం అవసరమా? ఇక్కడ ఏకాంత వాసము అంటే ఎవరితోనూ సంబంధం లేకుండా తాను ఒక్కడే దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సాధన చెయ్యాల్సి వస్తుందా, విచారం చెయ్యాల్సి వస్తుందా అని తనను దర్శించిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. సామాన్యంగా అందరూ ఏమనుకుంటారు, బలేని ప్రదేశానికి వెళ్తే చాలా హాయిగా ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉంది, అక్కడి నుంచి నాకు రాబుద్ధి కాలేదు అంటూ పరిసరాలను మార్చి దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏ హిమాలయస్కో, ఏ కొండ గుహలకో, ఏ పవిత్రమైనటువంటి స్థలాలకు వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తే, విచారం చేస్తే త్వరితగతిన ఫలితం ఉంటుందనుకునేవారు ఈ మాయలో చాలామంది ఉంటారు. అట్టివారిలో ఒకరు అడుగుతున్నారు, మీరు చెప్పేది నేను ఎవరినో విచారం చేయమంటున్నారు, మరి దానికి ఏకాంతం కావాలా, ఈ జనసమర్థంలో కూడా చెయ్యవచ్చునా అని. దానికి మహర్షుల వారు ఏకాంతం లేని చోటు ఉన్నదా, ఇది అర్థం చేసుకోవటం ద్వైతంలో చాలా కష్టం. ఏకాంతము అంటే నేనుగా ఉన్నటువంటి ఆత్మస్థితి నీదేను, అది లేని చోటంటూ ఉండదు. ప్రతి వ్యక్తి ఒంటరియే. ఆ ఒంటరితనాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, వెలుపల కాకుండా తనలోనే కనుగొనటం అత్యంత అవసరం. భౌతికంగా మీరు ఎక్కడికో వెళ్ళి సంసారాన్ని, ఈ జనసందోహాన్ని వదిలిపెట్టి దూరంగా వెళితే అది ఏకాంతవాసం అనుకుంటున్నారు. తప్పు, అది కాదు. ఆత్మ ఉన్న స్థితి ఎప్పుడూ ఏకాంతమే. ద మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సాలిట్యూడ్. హీ నీడ్ నాట్ గో హియర్ అండ్ దేర్. అసలు ఆత్మజ్ఞానము ప్రదేశాల్లో ఉండదు కదా. నీ మనోభావాలు ఇక్కడ బాగా ఉంటుంది అని అనుకోవటం వల్ల నువ్వు వెళుతున్నావే తప్ప, ఎక్కడికి వెళ్ళినా నీ మనస్సు బాహ్య చింతనలోకే వెళుతుంది. దానివల్ల ప్రయోజనం ఏమిటి? పరిసరాలు మార్చి ఎందుకు పనికిరాదు. మారవలసింది మనస్సుని అంతర్ముఖం చెయ్యి. ఇందాక చెప్పినట్లు ఏకాంతం లేని చోటు ఉన్నదా? నువ్వు అనుకోవచ్చు, ఈ వ్యవహారిక ప్రపంచం ఎంతో వ్యామోహాన్ని, ఆకర్షణని, బంధాలని, మరి కర్మలని పెంచుతుందని.
నిజమే, వాటి జోలికి పోబాకు. అవన్నీ మానసికమైనటువంటి చర్యలే కదా. నీకు తెలియకుండా ఆలోచన రాదు, కోరిక రాదు, వాసనలు రావు కదా. ముఖ్యంగా వ్యామోహం అనేది పడవద్దు. ఒక పని చెయ్యి, వ్యామోహం ఎవరికో శోధించిపోని, ఈ కోరిక నాది అన్నావనుకో, నేనెవరు? అటువంటి పీడ ఉంది చూశావు. వదిలిపోవటానికి స్వల్పం అభ్యాసం చాలు. నీవు ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. అసలు ప్రదేశాలు నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుందని, అక్కడ ఏదో నేను సాధన చెయ్యవచ్చునని, సాధన పర్యవసానంగా నా స్వరూపాన్ని నేను గుర్తిస్తానని నువ్వు అనుకుంటున్నావు. అదంతా పొరపాటు. నువ్వు అనుకోవచ్చు, ఇక్కడ ఉంటే ప్రయత్నం చేయటమే చాలా కష్టంగా ఉందని. అలా కాదు, నువ్వు చేసి చూడు, నీకు అంత కష్టం అనిపించదు. కారణం, నువ్వు అనుకోవచ్చు ఇంకా లోపల వెతికితే సమాధానం రాదని. అసలు నీకే సమాధానం కావాలి? అహంకారం ఉంటూ నీకు అన్యంగా ఆత్మ కనపడాలే? కుదరదు కదా. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సాధన చెయ్యాలి, సాధించాలి అని అనుకుంటున్నాడో అతడే సమాధానం సుమా. సమాధానం వేరెక్కడి నుంచి వస్తుంది? సరికొత్తగా వచ్చేది మరి సత్యం కాదు కదా. ఇప్పుడు ఎప్పుడూ కూడా నీవు అదే ఉన్నావు. ఎన్ని అవస్థలు మారినా, జాగ్రత్త స్వప్న సుషుప్తలు మారినా నేనులో మార్పు లేదు. నేను ఉన్నాను అన్న ఎరుక అది ఎప్పుడూ ఏకాంతమే. అది తప్ప వేరు లేదు. నీవు నీవుగా నిలిచి ఉండటానికి ఎక్కడికి పోవసరం లేదు. ఎవరిని దర్శించపని లేదు. ఏ పవిత్ర గ్రంథాల వెంట వెళ్ళవలసిన పని లేదు. సన్యాసం పుచ్చుకోవలసిన పని అసలు లేదు. నువ్వేమనుకుంటున్నావు? సంసారాన్ని వదిలి దూరంగా పోయి ఏ సన్యాసం పుచ్చుకుంటే త్వరితగతిన నీకు నీ ఆత్మస్వరూపం తెలుస్తుందని. చాలా పెద్ద పొరపాటు. ఆత్మ ఎన్నడూ సంసారి కాదు, సన్యాసి కాదు, జ్ఞాని కాదు, అజ్ఞాని కాదు, బాలుడు కాదు, వృద్ధుడు కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు నీ మానసిక ధోరణి వల్ల. వాటిని రానుకుండా చూసుకో. ఆలోచన రహిత స్థితి యందు అక్కడ నీ సహజత్వమే ఉంటుంది. పరిసరాలని పరికించకపోతే, గుర్తించకపోతే ఆ గుర్తించే నేను తనకు తానుగా తెలుసుకుంటుంది. కారణం, ఒకటే నేను ఉంటుంది. అహంకారము నేను వేరుగాను, ఆత్మ నేను వేరుగాను ఉండదు. ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ కర్తృత్వము చింతావిహీనం అవుతున్న కొద్దీ అది తన మూలాన్నే చేరుతుంది. అంటే ఉన్న సత్యము ఏకమై, అనంతమై, అద్వితీయమై అది ప్రకాశిస్తూనే ఉన్నది. దాన్ని నీవు తెలుసుకోవటం కాదు, దేహము, సంసారము, జగత్తు, ప్రదేశాలని తెలుసుకున్నట్లుగా అలా ఉండదు. అంతర్ముఖంగా వైరాగ్యవంతుడివిగా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం.
నీతో కలిపి నీవు చూసేదంతా అసత్యమని. అసత్యం వెంట వెళ్ళవద్దు. ఆలోచన రహితమైన మనస్సే ఆత్మగా నీకే తెలుస్తుంది. మంచిది. మౌనమే నీ సహజత్వము.